అంగవైకల్యం వారి బంగారు భవిష్యత్తుకు అడ్డు కాకూడదనే సదుద్దేశంతో బదిరులకు అడుగడుగున అండగా ఉంటూ వారికి విద్యాబుద్ధులను అందించడంతో పాటు వివిధ రంగాల్లో వారిని ప్రోత్సహిస్తోంది ఆశ్రయ్ ఆకృతి ఫౌండేషన్. చెవిటి మూగ విద్యార్థులకు తన్యాల భాష ద్వారా విద్యాబుద్ధులను నేర్పించడంతో పాటు వివిధ రంగాల్లో వారికి శిక్షణ ఇస్తూ జీవితంలో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రోత్సహిస్తోంది ఈ సంస్థ ఆధ్వర్యంలో బదిరుల కోసం వివిధ రకాల వైద్య సదుపాయాలను కూడా ఉచితంగా అందిస్తున్నారు. బదిరులు స్కూల్కు వెళ్లి చదువుకోవటం అంటే సాహసమే. వారికి చదువెందుకు అని ఇంటికే పరిమితం చేస్తారు చాలామంది. కానీ అంగవైకల్యం వారి బంగారు భవిష్యత్తుకు అడ్డు కాకూడదని బదిరులకు అండగా నిలుస్తోంది ఆశ్రయ్ ఆకృతి ఫౌండేషన్. 1996లో డిపికే బాబు ఈ సంస్థను స్థాపించారు. సంస్థ ప్రారంభించింది మొదలు నేటి వరకు ఎంతో మంది బదిరుల జీవితాల్లో వెలుగులు నింపింది ఈ సంస్థ ద్వారా చెవిటి మూగ పిల్లలకు ఉచిత విద్యా వైద్య సదుపాయాలు అందించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంస్థ ద్వారా వేలాది మంది చెవిటి మూగ విద్యార్థులకు విద్యాబుద్ధులను అందించడంతో పాటు వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి మేము ఈ పిల్లలకి ఎలా టీచ్ చేస్తాము అంటే టోటల్ కమ్యూనికేషన్ యూస్ చేస్తాము. వీళ్ళకి సంజ్ఞలతో పాటు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మదర్ టంగ్తో పాటు ఇంగ్లీష్లో కూడా వీళ్ళకి టీచ్ చేస్తాము. మేము వీళ్ళకి గవర్నమెంట్ సిలబస్ ప్రకారం అన్ని సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తాము. ఒక తెలుగు మరియు హిందీ తప్ప మిగతా సబ్జెక్ట్స్ అన్నీ టీచ్ చేస్తాము. వీళ్ళకి సబ్జెక్ట్స్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్తాము, స్పీచ్ డెవలప్మెంట్ చేస్తాము, వీళ్ళకి లాంగ్వేజ్ కూడా డెవలప్మెంట్ చేస్తాము. ఎందుకంటే వీళ్ళలో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ తక్కువగా ఉంటుంది. సో మేము వాళ్ళకి మా లాంగ్వేజ్ కూడా డెవలప్ చేస్తాము. వీటితో పాటు కంప్యూటర్ స్కిల్స్ నేర్పిస్తాము, ఆడిటరీ స్కిల్స్ కూడా నేర్పిస్తాము. అయితే బదిరులకు పాఠ్యాంశాలు నేర్పించడం కోసం సైగల భాష ఒకటి ఉంటుంది. ఈ సైగల భాష ద్వారా విద్యార్థులతో టీచర్లు కమ్యూనికేట్ అవుతూ వారికి పాఠ్యాంశాలను బోధిస్తారు. దీనికోసం వారు ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. అయితే 27 సంవత్సరాలుగా ఆశ్రయ్ ఆకృతి ఫౌండేషన్ ద్వారా మూగ చెవిటి విద్యార్థులను గుర్తించి వారి కోసం ప్రత్యేక స్కూల్స్ను ఏర్పాటు చేసి ఎంతో మంది బదిరులకు విద్యను అందిస్తున్నారు. సాధారణ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. దీంతో పాటు ఈ సంస్థ బదిరుల కోసం పలు ప్రాజెక్టులను సైతం నిర్వహిస్తోంది. ఇక్కడ 4 months ట్రైనింగ్ ఇస్తాము. ఇట్స్ లైక్ 4 months ట్రైనింగ్ అంతా ఫ్రీయే. సో ట్రైనింగ్ వచ్చేసి మల్టీమీడియా అండ్ యానిమేషన్ అండ్ రీటైల్ అండ్ హాస్పిటాలిటీ ట్రైనింగ్. దీంట్లో ఈవెన్ మేము హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీగా ఉంటుంది. అండ్ 4 months ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము జాబ్ ప్లేస్మెంట్ కూడా ఇస్తాం స్టూడెంట్స్కి. సో ఇక్కడ అంటే కమ్యూనికేషన్ వచ్చేసి ఫ్యాకల్టీ క్లాస్ తీసుకునేటప్పుడు మేము సైన్ లాంగ్వేజ్లో ఇంటర్ప్రిట్ చేస్తాము. సో వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా మేము ఈవెన్ ల్యాబ్లో కూడా వర్క్ చేసేటప్పుడు మేము వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎనీథింగ్ ఈజ్ లైక్ హ్యాపెన్ ఆర్ ఏదైనా ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పగలుగుతారు. సో అంటే మేము ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 30 ఉంటుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ మినిమం 10th పాస్ అయి ఉండాలి. అండ్ వీళ్ళకి ప్లేస్మెంట్ వచ్చేసి అంటే మేము ఇచ్చే ట్రైనింగ్లో వాళ్ళు దేనిపైన ఫోకస్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ దేనిపైన ఉంది, దాన్ని బట్టి మేము ప్లేస్మెంట్ చూపిస్తాం వాళ్ళకి. 10వ తరగతి ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రత్యేకించి మల్టీమీడియా యానిమేషన్ విభాగాల్లో శిక్షణ అందిస్తున్నారు. తద్వారా సాంకేతిక రంగాల్లో కూడా వారికి నైపుణ్యాన్ని పెంచుతున్నారు. 4 నెలల పాటు ఉచిత వసతి సదుపాయాన్ని కల్పించి వారికి శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత విద్యార్థులకు వారి ఆసక్తులను బట్టి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. లీడ్ చేస్తున్నాను. సో వెస్ట్ అనే ప్రాజెక్ట్ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ సైన్ లాంగ్వేజ్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ అండర్ ప్రివిలేజ్డ్ ఉమెన్ని మేము ఒక 3 months రిగరస్ ట్రైనింగ్ ఇస్తాం సైన్ లాంగ్వేజ్ మీద, ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, 2-wheeler డ్రైవింగ్, కంప్యూటర్, వాళ్ళకి ఇవన్నీ ఇస్తూనే ప్లస్ ఎవ్రీ మంత్ 9,000 రూపీస్ స్టైఫండ్ అనేది ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి. సో ఈ విధంగా వాళ్ళ ట్రైన్ అయిన 3 months తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చూపిస్తాం.
అమెజాన్, ఫ్లిప్కార్ట్, డెఫ్ ఎనేబుల్డ్, గ్రోత్ ఫౌండేషన్ ఇలాంటి ఫౌండేషన్స్లో, స్పెషల్ స్కూల్స్లో వాళ్ళు టీచర్స్గా లేదంటే ఇంటర్ప్రిటర్స్గా వర్క్ చేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము ఒక 100 ఉమెన్స్ని ట్రైన్ చేసాము. అందులో 80% ఆఫ్ ఉమెన్స్కి ప్లేస్మెంట్ ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా వెస్ట్ అనే ప్రాజెక్ట్ని 2022లో మేము స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు ఒక 4 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇది 5th బ్యాచ్ రన్ అవుతుంది ఆశయాకృతిలో. సో దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని స్లీప్ అనే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాము. SLIEP అంటే ఏంటి అని అంటే ఇది స్లీప్ సైన్ లాంగ్వేజ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మేము టీమ్గా వెళ్ళి నేషనల్ యాంథమ్ ప్రజెంట్ చేస్తాం ఇండియన్ సైన్ లాంగ్వేజ్లో. సో దీనివల్ల స్కూల్స్కి ఏం బెనిఫిట్ అంటే వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాము. అంటే సైన్ లాంగ్వేజ్ ఇవాళ రేపు సొసైటీలో ఇంక్లూజివిటీ డెవలప్ చేయటానికని, ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్, సో హియరింగ్ అయినా నాన్ హియరింగ్ వాళ్ళ మధ్యలో బ్రిడ్జ్ అనేది కమ్యూనికేట్ అవ్వటానికి, వాళ్ళకి సపోర్ట్గా ఉండటానికి ఈ ప్రాజెక్ట్ని మేము ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. ఇది పాస్ట్ 1 year నుండి స్కూల్స్తో పాటు మేము వర్క్ చేస్తున్నాం. ఆశ్రయ్ ఆకృతి సంస్థ బదిర విద్యార్థుల కోసం ఇప్పటికే వందలాది ప్రాజెక్టులను చేపట్టింది. మహిళల కోసం ప్రత్యేక ప్రాజెక్ట్ కింద వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. హైదరాబాద్లో ఆశ్రయ్ ఆకృతి ఫౌండేషన్కు 24 సెంటర్లుండగా కడపలో మరో సెంటర్ ఉంది. దాతల సహాయం, CSR సహకారంతో ఎంతో మంది దివ్యాంగ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది ఆశ్రయ్ ఆకృతి ఫౌండేషన్. ఆశ్రయ్ ఆకృతి 1996లో బీజం పడింది ఈ సంస్థకి. అప్పటి నుంచి ఈ సంస్థ ద్వారా ఎంతోమందికి వినపడినటువంటి వాళ్ళు, ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు, దివ్యాంగులు అంటారు, అలాంటి పిల్లలకు స్టార్ట్ అయింది. హియరింగ్ ఇంపైర్డ్ పిల్లలకి, బదిరులకి. సో వారికి విద్యతో స్టార్ట్ అయ్యి ఈరోజు అన్ని రకాల ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకి రకరకాలైనటువంటి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తున్నాము, అందజేస్తున్నాము ఆశ్రయ ఆకృతి ద్వారా. సో దీని ద్వారా మీరు చూసుంటారు, ఇప్పుడు పిల్లలకి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విద్య, వసతి మరియు వైద్య మరియు వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దాదాపు 300 పైచిలుకు ఉద్యోగులతోటి, తర్వాత వాలంటీర్ల సహాయంతో, అన్నిటికంటే ముఖ్యంగా మాకు CSR ద్వారా, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంస్థకి ఎంతో విలువైనటువంటి ధన సహాయము కార్పొరేట్స్ ద్వారా మరియు ట్రస్ట్ ద్వారా, తర్వాత మా సంస్థకు ముడిపడినటువంటి డోనర్స్ ద్వారా సహాయం అందుతుంది. ఎంతోమందికి ఈరోజు పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ అనేటువంటి సర్జరీస్ ద్వారా పిల్లలకి వినికిడి ప్రసాదించగలుగుతున్నాము. అదేవిధంగా మేము నడిపేటువంటి మల్టీమీడియా అండ్ యానిమేషన్ ద్వారా యువతకి, ఈ బదిర యువతకి, విన్నపడినటువంటి పిల్లలకి, యువతకి వారికి ఉద్యోగాల కల్పనలో ముందున్నాము. మొత్తానికి ఎంతో మంది బదిర విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆశ్రయ్ ఆకృతి సంస్థ చేస్తున్న ఈ సేవలు మరెంతో మందికి ఆదర్శం. బధిరులకు అడుగడుగున అండగా ఉంటూ వారి జీవిత ప్రయాణంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేస్తోంది ఆశ్రయ ఆకృతి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా బధిరులకు విద్యా రంగంలోనూ, అటు వివిధ రకాల రంగాలలో అంటే టెక్నాలజీ పరంగా, వైద్యం పరంగా కూడా వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ వారు భవిష్యత్తులో అనుకున్న తీరాలను సాధించే విధంగా కూడా కృషి చేస్తోంది. అన్నీ సరిగ్గా ఉండి ఏమీ చేయలేని వారు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఎంతో అభినందనీయం. వీడియో జర్నలిస్ట్ గజానంద్తో రజిత, HMTV, హైదరాబాద్.